హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ స్టాప్ స్టైల్ రసమలై ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి. అయితే చాలామందికి ఇంట్లో ఇవి చేసేటప్పుడు పన్నీర్ బాల్స్ అనేవి విరిగిపోవడం కానీ గట్టిగా వచ్చేయడం కానీ జరుగుతుంది. ఇవన్నీ జరగకుండా చిన్న చిన్న టిప్స్తో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా నిమ్మరసాన్ని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసంలో 5 టేబుల్ స్పూన్ల వాటర్ అనేది వేసుకొని డైల్యూట్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా డైల్యూట్ చేయడం వల్ల పన్నీర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. వాటర్ యాడ్ చేయడం వల్ల దీని సైడ్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. ఆవు పాలతో ఇది చాలా బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. పాలు అలా పొంగుతూ ఉన్నప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. పాలు మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మరో 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ నీళ్ళు కలుపుకుంటేనే ఇది సాఫ్ట్గా వస్తుందండి, లేకపోతే గట్టిగా వచ్చేస్తుంది. ఇలా రెడీగా పెట్టుకున్న లెమన్ వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ పాలు అనేది విరగొట్టుకోవాలండి. అలా చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుతూ పాలు విరగొట్టుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీనిలోకి కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా పన్నీర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని డ్రైన్ చేసేసుకోవాలండి. ఇలా డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. మంచినీళ్ళు వేసుకొని బాగా కడిగేసుకోవాలి. కడుక్కొని దీన్ని మొత్తాన్ని పిండేయాలి. వాటర్ మొత్తాన్ని పిండేసిన తర్వాత ఏదైనా వెయిట్ పెట్టేయాలి. దీని మీద కొంచెంసేపు 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి, లేదా హ్యాంగ్ అవుట్ చేసేయాలి. ఇప్పుడు 3/4 లీటర్ల పాలు తీసుకుంటున్నానండి. మీరు నచ్చితే మీకు లీటర్ పాలు తీసుకోవచ్చు. అయితే ఈ 3/4 లీటర్ పాలని బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలన్నమాట. మధ్యలో మీగడ కట్టకుండా కలుపుతూ ఉంటే మంచిగా బాయిల్ అయినంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకోవచ్చు. ఇలా బాయిల్ అవుతుండేటప్పుడు ఇవి 3/4 లీటర్ పాలు కదా, 1/2 లీటర్ అనేది తగ్గిపోవాలి. అంతవరకు మరిగించాలన్నమాట. అంటే 500 ml పాలు అయిపోవాలి మొత్తం. అలా అయినంత వరకు మరిగించాలి. అలా మరిగించిన తర్వాత చూసారుగా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోనికి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ కార్డమమ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి, ఇలాచీ పొడి. అలాగే దీనికి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి పసుపు కానీ లేకపోతే కుంకుమ పువ్వు కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. జీడిపప్పు, పిస్తా, బాదం అన్నీ 10 తీసుకున్నానండి. అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి డ్రై ఫ్రూట్స్ అనేవి వీటిలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. మరీ థిక్గా అయిపోకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పన్నీర్ రెడీగా ఉంది కదా, దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూసారుగా చాలా బాగా వచ్చింది. దీన్ని మ్యాష్ చేసుకోవాలి. మినిమం 10 మినిట్స్ మ్యాష్ చేసుకోవాలండి. పన్నీర్ అనేది మరీ వాటరీగా లేదు, మొత్తం పొడి పొడిగా కూడా అయిపోలేదు, కరెక్ట్గా ఉంది. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకునే విధానంలోనే మనకి పన్నీర్ బాల్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. ఇలా కలుపుకునేటప్పుడు మనకి ఏదైనా వాటర్ అనేది ఎక్కువ అయిపోయినట్లు అనిపిస్తే మనం 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోయింది, కానీ మీకు చేసి చూపించడం కోసం యాడ్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల పన్నీర్ బాల్స్ కూడా విరిగిపోవన్నమాట. బైండింగ్గా ఇది పనికి వస్తుంది. లేదు మీకు చాలా గట్టిగా అయిపోయిందంటే పన్నీర్ వడకట్టాం కదా, ఆ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. అలా చేసుకొని ఇప్పుడు వీటిని ఒకే సైజులో ఈక్వల్ బాల్స్గా చేసుకోవాలండి. అయితే అన్నీ చిన్న బాల్స్గా చేసుకోవాలి, ఎందుకంటే పన్నీరు అనేది డబల్ అయిపోతుంది మనం షుగర్ దీంట్లో వేసిన తర్వాత సిరప్లో. సో అన్నీ చిన్న సైజు చేసుకోవాలి. అలా ఒత్తుకుంటూ మీడియం సైజులో చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే 10 బాల్స్ వచ్చాయండి నాకు. ఇప్పుడు షుగర్ కోసం బౌల్ పెట్టుకొని ఒక పెద్ద కప్తో షుగర్ వేసుకుంటున్నాను. దాంట్లోకి 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు 4 కప్స్ అయినా వేసేసుకోవచ్చు. వేసుకొని దీన్ని మంచిగా మరిగించాలి. రోలింగ్ బాయిలింగ్ అయినంత వరకు మరిగించాలి. ఈలోపు మనం ఒక చిన్న కప్ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్కి 5 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పొంగు రావడం కోసం. కొంతమంది ఈ పొంగు రావడం కోసం కుంకుడుకాయ రసాన్ని కూడా వాడతారండి. మనకి మైదా సరిపోతుంది. మైదా వాటర్తో పొంగు అనేది వస్తుంది పంచదార పాకంలో. అలా రావడం వల్ల పన్నీర్ బాల్స్ అనేవి లోపల నుంచి మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం. పంచదార అంతా కరిగిపోయి వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో మనం పన్నీర్ బాల్స్ అనేవి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. నెమ్మదిగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి.
కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకుంటే ఇవి విరిగిపోకుండా వస్తాయి. చాలామందికి ఈ స్టేజ్లోనే ఈ రెసిపీ అనేది చెడిపోతుంది. దీనికి కొన్ని టిప్స్ మొదటి నుంచి చెప్తున్నాను కదా, ఫాలో అయితే సరిపోతుంది. ఇలా 1 మినిట్ హై ఫ్లేమ్లో ఉంచాలండి. వెంటనే మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఇది విరిగిపోతుంది. 1 మినిట్ ఉంచిన తర్వాత అప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఇది కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొంచెం సైజు పెరిగింది చూసారు. వీటన్నిటిని టర్న్ చేయాలి. ఒక్కొక్క దాన్ని టర్న్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. టోటల్గా 15 మినిట్స్ వరకు ఇది కుక్ చేయాలన్నమాట. ఈ లోపు మైదా పిండి వాటర్ వేసుకుంటే చూసారుగా లోపల పొంగుగా వస్తుంది. అలా పొంగుగా వస్తే మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఎక్స్ట్రా 5 మినిట్స్ కుక్ చేయాలని చెప్పాను కదా. ఈ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత టోటల్ 15 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత చూస్తే డబుల్ సైజ్ అయ్యాయి చూసారా బాల్స్ అనేవి. ఇలా డబుల్ సైజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రబ్డీలో వేసేసుకోవాలండి. ఇవి బాగా పాకాన్ని పీల్చి ఉంటాయి కాబట్టి ఒకసారి ఈ పాకాన్ని మనం వడకట్టేసినట్టు చేయాలి. ఎందుకంటే పాలు కూడా పీల్చాలి కదా, రబ్దీ కూడా ఇది పీల్చాలంటే కొంతమంది దీన్ని ఐస్ వాటర్లో కూడా వేసుకుంటారండి. మనకి నచ్చితే అలా చేయొచ్చు, లేదా ఇలా పిండేసి మనం రబ్డీలో వేసేయచ్చు అనమాట. మొత్తాన్ని అలా వేసేసుకోవాలి. అన్ని బాల్స్ని వేసేసుకొని దీన్ని 1 or 2 అవర్స్ సోక్ చేసుకోవాలండి. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇది సోక్ అవ్వదు, నానాలి. ఇది బాగా రబ్దీలో నానితేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇలా నానిపోయిన తర్వాత 1 అవర్ తర్వాత తీసి చూసిన తర్వాత ఎంత బాగుందో, స్పాంజీగా జ్యూసీగా రస్మలై ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 డేస్ వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు. రెసిపీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. చిన్న చిన్న టిప్స్తో ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన రెసిపీ. కరెక్ట్ వేలో చేస్తే స్వీట్ స్టాప్ స్టైల్లో చాలా బాగా వస్తుంది. అంతకంటే మన ఇంట్లో చేసుకుంది ఇంకా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.